మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. వెల్కమ్ టు తెలుగు 17 గోవా. సో గోవాలో ఒక ఫేమస్ మిర్చి బండి గురించి ఈరోజు మేము చూపించబోతున్నాం. అది కూడా క్యాలంగడ్లో. ఎవరైనా బాగా కానీ క్యాలంగడ్ కానీ వస్తే మనకు ఖచ్చితంగా ఈ బజ్జీ బండి దగ్గరకు వచ్చి అయితే మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఎందుకంటే మన ఆంధ్ర స్టైల్లో లోకల్ పీపుల్ అంత బాగా అయితే ఇక్కడ బజ్జీలు కావచ్చు, సమోసా కావచ్చు, వన్ ఆఫ్ ది ఫేమస్ గోవాలో వడాపావ్ కూడా చాలా ఫేమస్ అండి ఇక్కడ. సో క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు వీళ్ళు. ఒక చిన్న బండి అయినా కానీ ఒక చిన్న ఫ్యామిలీ అయితే రన్ చేస్తున్నారు. నేను ఒక 2 days బ్యాక్ వచ్చి ఇక్కడ తినడం కూడా జరిగింది. చాలా బాగుంది. ఈరోజు ఈ స్టోరీ అయితే మేము చేద్దాం అనుకుంటే డిసైడ్ అయ్యాం. సో ఎవరైనా సరే గోవా వస్తే మనకు ఈ బజ్జీల బండి అయితే మనం మిస్ అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఎదురుగా ఉన్న బండే మిర్చి బండి చూస్తున్నారు కదా. చిన్న ఫ్యామిలీ, ఒక ఇద్దరు కలిసి ఇది రన్ చేస్తున్నారు. సో క్వాలిటీ విషయంలో అయితే ఇది అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. మనం ఎక్కడైనా మిర్చి బజ్జీ కానీ సమోసా కానీ ఏమైనా తింటే మనకు ఆయిల్ అయితే ఇలా పట్టుకోగానే వచ్చేస్తుంది. కానీ వీళ్ళు చేసిన బజ్జీలు కావచ్చు, సో మిర్చి వడాపావు కావచ్చు, సమోసా కావచ్చు, ఎక్కడ ఆయిల్ అనేది అది పట్టుకుంటే అసలు కనీసం ఆయిల్ కూడా టచ్ అవుతుంది. అంత క్వాలిటీ ఇక్కడైతే మెయింటైన్ చేస్తున్నారు. దీని టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 8 గంటలు మాత్రమే ఈ బండి అయితే రన్ చేస్తూ ఉంటారు. చాలా మంది లోకల్ పీపుల్ అండ్ ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చిందంటే ఈ బండి దగ్గరకు వచ్చి ఎక్కువ తింటూ ఉంటారు. ఇక్కడ బాగా ఫేమస్ మిర్చి బజ్జీ అండ్ వడాపావ్. సో ఎవరు వచ్చినా అయితే ఫస్ట్ ఆర్డర్ చేసి అయితే ఈ 2 అంటే మొత్తం 4 items అయితే ఇక్కడ దొరుకుతాయి. 1 మిర్చి బజ్జీ, 2 ఆలు బజ్జీ, 3 సమోసా అండ్ 4 వచ్చేసి వడాపావ్. సో ఎవరైనా బాగా బీచ్ కానీ కాలంగడ్ కానీ వస్తే ఈ బండి దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మీరు మిర్చీలు తినాలనుకుంటే మనకు డోంట్ మిస్ అవ్వండి. ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ బండి. చూడటానికి చిన్న బండి అయినా కానీ చాలా మంది ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు. సో అది ఎగ్జాక్ట్లీ మనకి కాలంగడ్ సర్కిల్లోనే ఉంటుంది. సో కాలంగడ్ సర్కిల్లో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. సో ఈ చిన్న మిర్చి బండి కొంచెం మీరు చూస్తున్నారు కదా ఈ రూట్లో, ఇది ఎగ్జాక్ట్లీ మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి సర్కిల్ అండి. ఇట్లా కొంచెం ముందుకు వచ్చారంటే మనకు సో మనకి రైట్ సైడ్ లో ఈ బండి అయితే ఉంటుంది. టేస్ట్ అయితే మటుకు నేను టేస్ట్ చేశాను. చాలా బాగుంది. సో ఎక్స్ప్రెషన్ ఏంటంటే క్వాలిటీ విషయం మనం చూస్తున్న ఆయిల్ కూడా చూడండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అంటే మామూలుగా ఏంటంటే మనం ఎక్కడైనా టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడైనా చూసినప్పుడు ఏంటంటే ముందు ఆయిల్ చూసి మనం భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ లైవ్ లో వీళ్ళు చూస్తూనే ఉన్నాం మనం ఎంత ప్యూర్ గా ఉందో ఆయిల్ కూడా. సో క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో చూస్తున్నారు కదా వీళ్ళిద్దరే ఈ బండిని అయితే రన్ చేస్తున్నారు. సో ఎవరైనా సరే గోవా వస్తే మనకు డోంట్ మిస్ ఇట్ అండి. ఈ బజ్జీల బండిని కాలంగడ్ లో ఎగ్జాక్ట్ కాలంగడ్ సర్కిల్లోనే ఉంటుంది. ఎవరైనా సాయంత్రం పూట స్నాక్స్ తినాలి అనుకుంటే మటుకు, మన స్టైల్లో తినాలనుకుంటే మటుకు ఈ బండిని అసలు మిస్ అవుతుంది. బాగుంది. మన సైడ్ చూసినట్టుగానే ఉంది. బాగుంది. ఆంధ్ర స్టైల్ టైప్ ఉంది. బాగుంది. లోపల వామ్ వేసారు. బాగానే ఉంది. సో చూస్తున్నారు కదా మిర్చి బజ్జీ అండ్ సమోసా, వడాపావ్. ఇది ఎంత ఫేమస్ అంటే ఈ బండి దగ్గర. సో చాలా రాష్ట్రాల నుంచి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ బండి దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారని కూడా మేము విన్నాము. ఎందుకంటే చూడండి ఎక్కడ ఆయిల్ అనేది మన చేతికి ఎక్కడన్నా కొంచెం కూడా ఆయిల్ అనేది చేతికి అందట్లేదు. సమోసా తీసుకోండి, సమోసా ఎంత ఇదిగా ఉందో, ఆయిల్ అనేది లేదు. చాలా ఫ్రెష్గా ఇప్పటికప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ బండి దగ్గర అయితే తయారు చేస్తున్నారు. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. సో మన ఊర్లో మన బండ్ల దగ్గర ఎంత ప్రైస్ ఉంటుందో ఇది కూడా అంతే ప్రైస్ ఉంటుంది. ఒకసారి నేను బజ్జీ టేస్ట్ చేసి చెప్తాను. మా ఊళ్ళో సుబ్బారావు హోటల్ దగ్గర ఎలా ఉంటాయండి బజ్జీ, చాలా బాగుంటాయి. సో అలాంటి టేస్ట్ ఇక్కడ వచ్చింది. అది కూడా లోకల్ పీపుల్, గోవాలో ఉన్న లోకల్ పీపుల్ ఇది రన్ చేస్తున్నారు. చిన్న ఫ్యామిలీ మనం చూస్తున్నాం కదా. చాలా మంది సీనియర్ సిటిజన్స్, టూరిస్టులు చాలా మంది వచ్చి బండి దగ్గర తింటూ ఉంటారు. సో వడాపావ్ చూసారండి ఎలా ఉందో. సగం మంది గోవాలో 70% గోవాలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ వడాపావ్ తినే బతికేస్తూ ఉంటారు. సో మనం కూడా వచ్చాం కదా గోవా, వడాపావ్ టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. చూడండి కొత్తిమీర, బంగాళదుంప, లైట్గా కొంచెం కారపొడి చల్లారు. చాలా బాగుంది. ఎవరైనా గోవా వస్తే మనకు ఈ బండిని మిస్ అవుతుంది. మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్
9948299422.